కొని మనము ప్రార్థన చేస్తూ చేస్తూ ఏమవ్వచ్చు, విజ్ఞాపన చేస్తూ చేస్తూ కన్నీటి యాచనలు చేస్తూ చేస్తూ మనం ఎలా మారిపోతాం అనేటువంటి విషయాన్ని మీ దృష్టికి తీసుకొచ్చాను. ఎలా మారిపోతాం? వెరీ గుడ్. మనము ఇద్దరు వ్యక్తులను చూసుకున్నాం. మొదటిది అబ్రహాము గురించి చూసుకున్నాం. దేవుడు ఎందుకు అబ్రహామును ప్రవక్త అని పిలిచాడు అనేది చూసుకున్నాం. అబ్రహాము దాని వెనక చేసినటువంటి పనిని మనం చూసుకున్నాం. రెండో వ్యక్తి యోబును చూసుకున్నాం. యోబుని ఎందుకు దేవుడు ప్రవక్త అని పిలిచాడు, నా సేవకుడు అని అన్నాడు కదా అని చెప్పేసి ప్రవక్త అనే లెక్కలోకి యోబు ఎలా వచ్చాడు అనే విషయాల గురించి నేను మీతో ముచ్చటించాను. ఈరోజు మూడవ వ్యక్తి దావీదు గురించి మనం నేర్చుకుందాం. అపోస్తుల కార్యము 2వ అధ్యాయము, అపోస్తుల కార్యము 2వ అధ్యాయము 29-30 వచనాల్లో దావీదును గురించినటువంటి మాటలు మనం నేర్చుకుందాం. అతడు ఎవరు? దావీదు ప్రవక్త అనండి. అలా అందరూ మాట్లాడాలి. దావీదు ప్రవక్త, పురుషులు దావీదు ప్రవక్త. అబ్రహామును మనం ప్రవక్తగా చూసుకున్నాం, యోబును ప్రవక్తగా చూసుకున్నాం. ఇప్పుడు దావీదు, 3వ వంతు దావీదు వచ్చింది. దావీదును దేవుడు అంటున్నాడు అతడు ఒక ప్రవక్త అన్నాడు. దావీదు గురించి మనకు బాగా తెలుసు. దావీదును దేవుడు అడవిలో గొర్రెలు కాసుకుండే గొర్రెల దొడ్డిలో నుండి సింహాసనము దగ్గరికి హెచ్చించాడు. ఆయన ఎవరి అబ్బాయి? గొర్రెలు కాసుకుండే స్థితి నుండి దేవుడు సింహాసనము దగ్గరికి హెచ్చించాడు. సింహాసనము స్థాయికి తీసుకొని వెళ్ళిపోయాడు దేవుడు. దావీదు జీవితంలో ఎన్నో కష్టాలు ఉన్నాయి, శోధనలు ఉన్నాయి, పారిపోయే సందర్భాలు ఉన్నాయి, తరమబడిన సందర్భాలు ఉన్నాయి, ప్రాణాన్ని అరచేతిలో పెట్టుకొని గుహలలో దాక్కున్న సందర్భాలు ఉన్నాయి. అంత తేలిగ్గా దేవుడు దావీదును సింహాసనం మీద కూర్చుండబెట్టి రాజరికాన్ని అప్పగించి పదవిని అప్పగించి కిరీటమేం పెట్టలేదు. దాని వెనక రాత్రింబవళ్ళ కష్టం ఉంది, రాత్రింబవళ్ళు శ్రమ ఉంది, రాత్రింబవళ్ళు ఎన్నో పోరాటాలు ఎదుర్కొన్నాడు. తినడానికి తిండి లేని పని, చాలా దారుణమైనటువంటిది పరిస్థితుల తర్వాత దేవుడు దావీదును సింహాసనం ఇచ్చి కూర్చుండబెట్టాడు. అయితే దావీదు కీర్తనలలో మనము ఆ దావీదు కీర్తనలు ఓపిక చేసుకొని చదవగలిగితే ఇంట్లో ఉన్నప్పుడు, ఇప్పుడు కాదులే, ఇప్పుడు మన వాళ్ళకి వెంటనే ప్రేరేపణ వచ్చేస్తుంది, వెంటనే దేవుడు మాట్లాడేస్తాడు, వెంటనే నడిపింపు వచ్చేస్తుంది. ఇప్పుడే చదవాలి నేను ఆసక్తిగా తీసేస్తాడు. ఏముండదాడా ఉమ్మెంత దానికి పూసి తిప్పడమే. దేవునికి స్తోత్రం. ఇప్పుడు కాదులే, దావీదు కీర్తనలో మనం తొంగి చూడగలిగితే ఏముంటదంటే ఆయన రూమ్లో కూర్చొని రహస్యంగా ప్రార్థన చేసిన అనుభవాలు మొత్తం మనకు కనబడతాయి. ఆమె ఏం చేశాడు? అతను ఏం చేశాడా? ప్రార్థన చేసిన అనుభవాలు మొత్తం అక్కడ రాసి పెట్టేశాడు. అంతే. ప్రార్థన ప్రార్థన ప్రార్థన. దావీదు ఆ స్థాయికి రావడానికి ప్రార్థన. దావీదు మరణము నుండి తప్పించబడడానికి ప్రార్థన. దావీదు సౌలు చేతిలో నుండి, ఎవడి సౌలు? సొంతం పిల్లనిచ్చిన మామ. ఈడేమో లేచిన కానించి ఈట పట్టుకొని తరుముతా ఉంటాడు. మరి పిల్లనిచ్చాడు, సొంతం మామే. బామర్దితో మాట్లాడితే ఒప్పుకోడు, యోనాతాన్తో మాట్లాడితే ఏం పంటరా నీకు వాడుతోట అంటాడు. మాట్లాడితే ఒప్పుకోడు. మరి పిల్లనిచ్చినోడు అయినా
పిల్లనిచ్చిన మామే అల్లుణ్ణి చంపాలని చూస్తా ఉన్నాడు. అలాగున జరుగుతూ ఉన్నాయి. ఏది ఏమైనా దేవుని మహాకృపను బట్టి దేవుడు తప్పించుకుంటూ, సొంత మనుషుల చేతిలో నుండి తప్పించుకుంటూ, నేను చాలాసార్లు చెప్పుకుంటూ వస్తూ ఉన్నాను, మన సొంత మనుషులలో నుంచే వ్యతిరేకత ఎక్కువ వస్తుంది మనకు. వాళ్ళకే మన బలము బలహీనత తెలుసు గనక మనం లెక్క లేకుండా తీసివేసి మాట్లాడేది మన స్వజనులే. బయట వాడన్నా కాస్త గౌరవిస్తాడు, ఎప్పుడన్నా సహాయకరంగా ఉంటాడు, మాట సహాయం అన్న చేస్తాడు. కానీ అయిన పోయిన వాళ్ళు మాత్రం పైకి బాగానే ఉంటారు, రకరకాలైన ఆలోచనలు తలంపులు మన మీద మనస్సులో పెట్టుకొని ఉంటారు అనేటువంటి చాలా విషయాల గురించి. ఎందుకంటే ఇవి ఏదో ఎక్కడో చూసి చదివి మాట్లాడే మాటలు కాదు, ఇవి జీవిత అనుభవాలు ఇవన్నీ కూడా. ఆమేన్. దావీదు ఇంట్లో నుంచి ఏమన్నా పాజిటివ్నెస్ ఉందా? అన్నలు ఏమన్నా సహకరించారా? మామేమన్నా సహకరించిందా? ఎవరు సహకరించారు? తల్లిదండ్రులు కూడా సహకరించలేదు. తల్లిదండ్రులు సహకారం లేదు దావీదుకి. తల్లిదండ్రులు ఏం సింహాసనం మీద కూర్చోబెట్టలేదు, అన్నదమ్ములు సింహాసనం మీద కూర్చోబెట్టలేదు. వాళ్ళ మేనమామ, వాళ్ళ మామ, పిల్లనిచ్చిన మామ కూడా తన సింహాసనాన్ని ఏమీ ఇవ్వలేదు. చాలా కష్టాలు పడ్డాడు, చాలా ఇబ్బందులు పడ్డాడు. ఈ రోజులలో తేలిగ్గా అన్ని రావాలని దొంగ మార్గాలు ఎంచుకుంటే దారుణమైన విపత్తులకు వెళ్ళిపోతాం. మనం కష్టపడాలి, జ్ఞానాన్ని ఉపయోగించాలి. దేవుడు మనకు ప్రజ్ఞా వివేకము కలిగినటువంటి హృదయాన్ని ఇస్తాడు, ఆలోచనని ఇస్తాడు. దేవుడు తెలివితేటలు ఇస్తాడు, బుద్ధి వివేకాన్ని ఇస్తాడు, విచక్షణ ఇచ్చాడు. వీటన్నిటిని ఉపయోగించి మనం ప్రయోజకులుగా మార్చుకోవాలి. కానీ మనం అడ్డదారులలో ఒకవేళ వెళ్ళాలని చూస్తే మనం సౌలు కదా, ఆ గిల్బోవా పర్వతం మీద తన కత్తి మీద తనే పడి చచ్చి, ఈ కత్తితో గోడకు తన యొక్క దేహమును వేలాడదీసి తల మీద, మొండెమ మీద తల లేకుండా ఏ విధంగా అయిపోయిందో అటువంటి పరిస్థితిని మనం చూస్తా ఉన్నాం. 30వ అధ్యాయంలో అక్కడ మనం చాలా జాగ్రత్తగా ఉండాలి మనం. ఆమేన్, ఆమేన్. కాబట్టి నేనేమంటానంటే మన యొక్క లక్ష్యాలను ఇతరులకు పంచుకోకూడదంటాను నేను. మన లక్ష్యాలను ఇతరులకు. రెండవది, మన బలము బలహీనత ఇతరుల దగ్గర వాళ్ళ సానుభూతి కోసం మనం పంచుకోకూడదు. ఎందుకనంటే ఏదో ఒక రోజు అదే నీకు మేకైపోద్ది. చాలా జాగ్రత్తగా ఉండాలి. దావీదు చాలా జాగ్రత్తగా ఉన్నాడు, అయినా ఎన్నో కష్టాలు పడ్డాడు. దావీదును దేవుడు అంటున్నాడు, నీవు ఒక ప్రవక్త అన్నాడు. ఏ దావీదు ఒక రాజసింహాసనం మీద కూర్చొని కిరీటం పెట్టుకొని పరిపాలిస్తున్నాడని కాదు. ఎందుకనంటే దేశంలో ఒక తెగులు వచ్చింది. ఏమొచ్చింది? తెగులు వచ్చింది. ఆ తెగులు 70,000 మందిని చంపేసింది. ఆ తెగులు ఎంతమందిని? అది కూడా ప్రజలను కాదు, సైన్యాన్ని. 70,000 మంది సైన్యాన్ని మృంగిపడేసింది. దావీదు అంటున్నాడు, అయ్యా నేను చేసిన తప్పుకు నన్ను నా కుటుంబాన్ని శిక్షించు. ఏం చేశాడు దావీదు తప్పు? ఒకరోజు యోవాబును పిలిచాడు. యోవాబు, మన సైన్యం ఎంత ఉందో లెక్క పెట్టని చెప్పాడు. యోవాబు అన్నాడు, అయ్యా మన సైన్యమును బట్టి మనం యుద్ధాలు గెలవడం లేదు. ఆమేన్ చెప్పండి, ఆమేన్. మన బలాన్ని బట్టి యుద్ధాలు గెలవడం లేదు. ఆమేన్. మనకున్నటువంటి సైనిక బలము, మనకున్న ధనాగారము, ఆ తర్వాత ఈటెలు, కత్తులు, లేకపోతే వాటన్నిటిని బట్టి, మనకున్న గుర్రాలు, రథాలను బట్టి మనము యుద్ధాలు మాట్లాడాలి, గెలవడం లేదు. కాబట్టి వద్దయ్యా, మనం ఎంతమంది ఉన్నారో లెక్క పెట్టొద్దు అని అంటే నేను చెప్పేంచి ఒక రాంగ్ డిసిజన్, ఒక తప్పుడు నిర్ణయం. తప్పుడు నిర్ణయం అనండి. ఒక తప్పుడు నిర్ణయం అనేది మనిషిని ఎంత ప్రమాద పంచులోనికి తీసుకెళ్తుందంటే చివరికి ప్రాణాలు కూడా పెట్టాల్సిన పరిస్థితి వస్తుంది. నీ జీవితంలో నువ్వు ఆలోచించి ఆచితూచి అడుగులేయాలి. కొలమానంగా చాలా తూకమేసి మాట్లాడాలి. ఎందుకంటే ఒక దెబ్బ కొడితే అది మాసిపోద్ది, కానీ ఒక మాట అంటే మరలా వెనక్కి ఇంకా వస్తుందా? వెనక్కి వస్తుందా? మళ్ళీ ఒక మాట అంటే వెనక్కి తీసుకోలేము. అది ఎప్పటికి గుర్తుండిపోద్ది. నన్ను అట్టన్నారు, నన్ను అట్టన్నారు, నన్ను అట్టన్నారు, నన్ను అన్నదిరా, నేను గుర్తుపెట్టుకున్నా, నన్ను అన్నాడు రా, నన్ను గుర్తుపెట్టు.
కానీ ఒక దెబ్బ కొడితే మర్చిపోతారు, మాసిపోతారు. కానీ ఒక మాట మాత్రం మనిషిని అన్నారంటే అది చేసే గాయము చాలా పెద్దది. కాబట్టి దేవుని పిల్లలమైన మనము ఒక మాట అనే ముందు, ఒక మాట జారే ముందు చాలా జాగ్రత్తగా ఉండాలి. కోపము అనండి, తుఫాను అనండి, కోపము అనండి, తుఫాను. ఈ రెండు వచ్చినప్పుడు బాగానే ఉంటాయి, కానీ నిమ్మల పడ్డాకనే దానివల్ల నష్టం ఎంత కలిగిందో మనకు అర్థమవుతుంది. అవునా కాదా? అవునా కాదా? కోపము, తుఫాను యొక్క ప్రభావము, ప్రతిఫలం ఎట్లుంటదంటే వచ్చినప్పుడు ఏదో సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ బాగానే ఉంటది, కానీ అవి నిమ్మల పడ్డాక దాని నష్ట తీవ్రత ఎంత ఉందో మనకు అర్థమవుతుంది. కాబట్టి మన ఆలోచన శైలి దేవుని యొక్క ఆలోచనకు అనుగుణంగా మార్చబడును గాక. ఆమేన్, ఆమేన్. చాలా జాగ్రత్తగా ఉండాలి. దావీదుకు చెప్తున్నాడు యోవాబు మంచి సైన్యాధికారి. అయ్యా మనం చేసే తప్పయ్యా రాజా, వద్దు అని అంటే నోరు మూసుకొని నేను చెప్పింది చేయన్నాడు. కొంతమంది పెద్దోళ్ళు చెప్తే వినరు, అనుభవమైన వాళ్ళు చెప్తే వింటారా? వినరు. అయ్యా మార్గం కరెక్ట్ కాదు, ఆ రూట్ కరెక్ట్ కాదు, అలా వెళ్తే ప్రమాద పంచుల్లోకి వెళ్ళిపోతావు, అప్పుడు చూసుకోవచ్చులే అంటారు. ఈ డైలాగ్ విన్నారా? ఎప్పుడన్నా? అప్పుడు చూసుకునేది ఏముండదు, అప్పుడు నష్టపోవడం తప్ప మనశ్శాంతి ఉండదు, నెమ్మది ఉండదు, డబ్బులకు డబ్బులు పోతాయి, ఆరోగ్యానికి ఆరోగ్యం పోద్ది, పరువుకు పోద్ది, నష్టానికి నష్టం జరుగుద్ది, విలువలకు విలువలు పోతాయి. అప్పుడు చూసుకునేది ఏంది? ఇప్పుడు ప్రారంభంలోనే చూసుకోవాలి. కాబట్టి తల్లిదండ్రులు చెప్పినప్పుడు పిల్లలు వింటే వాళ్ళకు భవిష్యత్తు బాగుంటుంది. ఆమేన్, ఆమేన్. భార్య చెప్పినప్పుడు భర్త వింటే కొన్ని సమస్యల నుండి, ప్రమాదాల నుంచి తప్పించుకుంటాం. భర్త చెప్పినప్పుడు భార్య కూడా లోబడితే కొన్ని సమస్యల నుండి, ప్రమాదాల నుండి తప్పించుకుంటాం. అంతా ఒంటెద్దు పోకడ వెళ్ళామనుకో, అంతా నాకే తెలుసు అనే తత్వము మంచిది కాదని చెప్తున్నాను. అంతా నాకే తెలుసు అనుకుంటే తప్పకుండా మనము మన కుటుంబమే నష్టపోతాం. కాబట్టి దేవుని వాక్యం కూడా అంటుంది, ఒక పని చేసే ముందు 2-3 ఆలోచనలు తీసుకోండి, దాంట్లో ఏది బెటరో, ఏది నీకు ప్రయోజనమో దాన్ని మీరు చేయండి అని చెప్తుంది. దేవునికి స్తోత్రం. దావీదుకు యోవాబు చెప్పాడు, అయ్యా ఈ మార్గం కరెక్ట్ కాదు, మనము రథములను బట్టా, మనం మనుషులను బట్టా, యోధులను బట్టా, సైన్యాధిపతులను బట్టా, ఓ పరాక్రమశాలులను బట్టా మనం యుద్ధాలకు వెళ్తుంది కాదు. నడిపించేవాడు ఆయన, సైన్యములకు అధిపతి యెహోవా ఉన్నాడు, ఆయన నడిపిస్తాడు, ఆయన చేస్తాడంటే దావీదేమన్నాడంటే డూ వాట్ ఐ సే అన్నాడు. అంతే, డన్. ఎతికారు మొత్తాన్ని, ఎక్కడెక్కడ ఎవరెవరు యోధులు ఉన్నారు, పరాక్రమం అందరినీ లెక్క పెట్టారు. లెక్క పెడితే దేవునికి కోపం వచ్చేసింది. దేవునికి కోపం వచ్చే పని మనము చేయకూడదు. ఆమేన్, చెప్పండి హల్లెలూయా. దేవునికి కోపం వచ్చే పని చేస్తే దేవుడు ఏం చేస్తాడో తెలుసా? దేవుని వాక్యం సెలవిస్తా ఉంది. సమూయేలు రాసినటువంటి 2వ గ్రంథంలో 24వ అధ్యాయంలో 70,000 మందిని దేవుడు హతమార్చాడు. నువ్వు ఎవరిని చూసుకొని విర్రవీగుతున్నావో, ఏది చూసుకొని అతిశయపడుతున్నావో, ఏది చూసుకొని నువ్వు మిడిసి పడుతున్నావో, ఎగిరెగిరి పడుతున్నావో, దేన్ని చూసుకొని నువ్వు రెచ్చిపోతున్నావో, దేవుడు ఏం చేశాడంటే అందులో 70,000 మందిని ఆ 70,000 మంది చచ్చిపోయారు. చెప్పండి ఎంతమంది? 70,000 మంది. చెప్పండి, మాట్లాడండి. 70,000 మంది చావడానికి ఆ చచ్చిపోయిన వాళ్ళ కారణము దావీదు తీసుకున్న పనికి మాలిన ఆలోచన. ఒక్కొక్కసారి మన ఆలోచనలు ఎంత నష్టాన్ని కలిగిస్తున్నాయి. చాలా జాగ్రత్తగా ఉండాలి. ఒక్కొక్కసారి మన తొందరపాటు నిర్ణయాలు ఎంత నష్టాన్ని కలిగిస్తున్నాయి. కొంతమంది రెచ్చగొడతారు మనల్ని, శాతగానోడా, శాతగాందానా, శాతగాక నీకు చెయ్యడము, నీకు ఎదుర్కోవడం శాతగాక,
నీకు అట్ట మాట్లాడడం చేతగాక అందుకు నువ్వు పడి ఉంటున్నావు. నేనైతేనా నువ్వైతే పాడు చేసుకుంటావు కుటుంబాన్ని, అంతే. ఏముంది? రెచ్చగొడతారు మనుషులు, రెచ్చిపోగాకండి. కోపం వస్తుంది, అందరికి కోపం వస్తుంది. కోపం వస్తుందా రాదా? మనం కూడా ఉప్పు కారమేగా తినేది, కోపం వస్తుంది. కానీ కోపపడుడి కానీ పాపము చెయ్యకూడని దేవుని వాక్యం చెప్తుంది. ఆ కోపము కూడా హద్దులో ఉండాలి. ఎదుటివాడు మన మీద నష్టాన్ని కలిగించేంతదిగా ఉండకూడదు. మనము ఎదుటివాడికి నష్టం కలిగించేంతదిగా ఉండకూడదు. చాలా జాగ్రత్తగా ఉండాలి మనం. ఇతను తీసుకున్న నిర్ణయము 70,000 మందిని హతమార్చింది. మరి మనము ఒక్కొక్కసారి తీసుకునే నిర్ణయాల వలన మన కుటుంబంలో వాళ్ళు ఎంత ఇబ్బందులు పడుతుంటారో. కాబట్టి చాలా జాగ్రత్తగా ఆలోచన చేయాలి. ఈ విషయాన్ని తెలుసుకున్నాడు దావీదు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అతిక్రమములు దాచిపెట్టువాడు వర్ధిల్లడు, వాటిని ఒప్పుకొని విడిచిపెట్టువాడు కనికరమును పొందును. తప్పు జరిగిపోయినప్పుడు ఒప్పుకోండి, దేవుని దగ్గర కనికరం వస్తుంది. వాడు అట్ట చేయలేదా, ఆమె అట్ట చేయలేదా, ఆమె అనబట్టి నేను అన్నా, ఆయన అట్లా అనబట్టి నేను అన్నా. వాళ్ళు బుద్ధి లేని వాళ్ళు, నీకు బుద్ధి ఉంది కదా. వాళ్ళకి మారు మనసు లేదు, నీకుంది కదా. వాళ్ళు దుర్మార్గులే, నువ్వు మంచిదానివి, మంచివాడివే కదా. నేను ఎందుకు చెప్తున్నానంటే అవతల వాళ్ళు అని తీవ్రంగా నష్టపోతారు. నువ్వు కూడా అంటే అదే తీవ్రమైన నష్టం నీకు కూడా జరుగుతుంది. కాకపోతే వాళ్ళకి వెంటనే జరగవచ్చు, నీకు లేట్ అవ్వచ్చు. నష్టం మాత్రం నష్టమే. చాలా జాగ్రత్తగా ఉండాలి. అయితే ఒప్పుకున్నాడు, దేవా నా తప్పు క్షమించు, ఇదిగో నేను చేసిన తప్పును బట్టి నా ఇంటి వారిని శిక్షించు, లేదా నన్ను శిక్షించు. అంతేగాని అమాయకమైన గొర్రెలను అని అంటాడు. గొర్రెలను, గొర్రెల వంటి వారు అంటాడు. ఎలాంటి వాళ్ళు ప్రజలు? గొర్రెల వంటి ఈ ప్రజలు ఏమి చేశారు? ఏమి చేశారయా? ఏడ్చాడు, కన్నీరు గార్చాడు. ఎందుకంటే దేశం ఏం నష్టపోతున్నాం? దేశం నష్టపోతున్నాం. దేశం కొరకు ప్రార్థన చేయడానికి 24వ అధ్యాయం 25వ వచనంలో మోకరించాడు. ఇప్పుడు చదవండి ఆ మాట. ఒక బలిపీఠము కట్టించి దహన బలులను సమాధాన బలులను అర్పించి ఇక మోకరించాడు. దేవా నా దేశాన్ని కాపాడు, నా దేశాన్ని రక్షించు, అవసరమైతే నా ప్రాణం తీసుకో, అవసరమైతే నా ఇంటి వారి ప్రాణం తీసుకో, కానీ దేశము క్షేమంగా ఉండాలి, దేశం బాగుపడాలి, అధికారులు బాగుపడాలి, ప్రజలు బాగుపడాలి, అమాయకమైన ప్రజలు బాగుపడాలి. ఆకలి చావులు మా దేశంలో ఉండకూడదు. వ్యభిచారం తొలగిపోవాలి, అశ్లీలత తొలగిపోవాలి, పొగాకు ఫ్యాక్టరీలు మూతవేయబడాలి, సినిమా హాళ్ళు మూతవేయబడాలి, విగ్రహారాధన మహిమ తగ్గిపోవాలి. నరకానికి వెళ్ళే ప్రజలు అందరూ మారు మనసు పొందాలి, దుర్మార్గత కొట్టివేయబడాలి. అయ్యో త్రాగుబోతులు మార్చబడాలి, వ్యభిచారులు మార్చబడాలి, దొంగలు మార్చబడాలి. మా దేశాన్ని బాగు చేయి ప్రభువా అని మోకరించి ప్రార్థన చేయడం ప్రారంభించాడు. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. ఎప్పుడైతే దావీదు మోకరించి విజ్ఞాపన చేయడం ప్రారంభించాడో ఆ తెగులు ఆగిపోయేను. కూడా చప్పట్లో ఆగిపోయేను. దేశ క్షేమము కొరకు ప్రార్థించేవారు సంఘములో లేపబడుదురుగాక. నశించిపోతున్న ఆత్మల కొరకు భారము కలిగిన వ్యక్తులు సంఘములో లేపబడుదురుగాక. ఆత్మల భారము కలిగి ప్రసవ వేదనతో కడుపు ధరించిన బిడ్డలు లేపబడుదురుగాక. దేవుని సేవకుల యొక్క భారానికి వారి భుజాలు కూడా ఆనించి సేవా భారమును మోయగలిగిన బిడ్డలు సంఘములో లేపబడుదురుగాక. ఆమేన్. గట్టిగా గట్టిగా. దావీదు ప్రార్థన చేశాడు దేశ క్షేమము కొరకు. అందుకు దేవుడు అంటున్నాడు, దావీదు ఒక ప్రవక్త. ఆమేన్, ఆమేన్. ఇది ప్రవక్తలకుండే ఆత్మ. ఆమేన్. ప్రవక్తలకుండే ఆత్మ ఏంటనంటే నశించిపోతున్న వారి కొరకు ప్రార్థనలో గడుపుతారు ఎక్కువ సమయం. అయ్యా మా వీధిలో ఉన్న వాళ్ళు నశించిపోకూడదయ్యా,
అయ్యా మా సంఘంలో కొంతమంది బాప్తిస్మాలు తీసుకోలేదు, నశించిపోకూడదు అయ్యా. మా మార్కాపురం పట్టణం జ్ఞాపకం చేసుకోయ్యా, మా నాగులారం జ్ఞాపకం చేసుకోయ్యా, అయ్యా తర్లుబాడు జ్ఞాపకం చేసుకోయ్యా, జమనపల్లె జ్ఞాపకం చేసుకోయ్యా. అయ్యా మా ప్రాంతాలను, మా రాష్ట్రాన్ని, మా దేశాన్ని, అయ్యా మా జిల్లాలను, ప్రతి ప్రజలను, మా భారతదేశంలో ఉన్న 147 కోట్ల మంది ప్రజలను జ్ఞాపకం చేసుకొని ఆయనా అని ప్రభు సన్నిధిలో ఎవరైతే మొర్ర పెడుతూ ఉంటారో అనుదినము దేవుడు వారిని ప్రవక్తలు అని పిలుస్తా ఉన్నాడు. ఈ రోజున యు ఆర్ ద ప్రాఫెట్. దేవుడు ప్రవక్తలు అని పిలుస్తా ఉన్నాడు. స్తోత్రం చెప్పండి. కాబట్టి ఆ భారము, ఆ ఆత్మ, ప్రార్థన, విజ్ఞాపన, యాచనలు చేసే ఆత్మ చేత మనందరము నింపబడుదుము గాక. మనకు సంబంధం లేని ప్రజల కొరకు కూడా మనం ప్రార్థన చేయాలి. మనకు సంబంధం లేని జాతుల కొరకు, ఆయా భాషలు మాట్లాడే వారి కొరకు, ఏజెన్సీస్లో ఉంటున్న వారి కొరకు, ఇతర దేశాల్లో ఉంటున్న వారి కొరకు, ప్రపంచంలో నశించిపోతున్న ఆత్మల కొరకు ప్రార్థించేవాడే ఎవరు? మాట్లాడండి. దేవుడు ఎదురు చూస్తుంది అలాంటి వాళ్ళ కొరకే. నీవు అలా మార్చబడాలి, నీవు అలా మారిపోవుదువు గాక. ఆ ఆత్మచేత నా ప్రభు నిన్ను నింపును గాక. ఆ భారము నీకు కలుగును గాక. సేవకుల కొరకు ప్రార్థన చేయాలి, ఆమేన్. సంఘాల కొరకు ప్రార్థన చేయాలి, ఆమేన్. ఓ ఆరోగ్యకరమైన బోధల కొరకు ప్రార్థన చేయాలి, ఆమేన్. నశించిపోతున్న ఆత్మల కొరకు ప్రార్థన చేయాలి, ఆమేన్, ఆమేన్, ఆమేన్. నువ్వు 100 పనులు చేయి, ప్రార్థన చేయకపోతే నువ్వు అన్ని చేసినన్ని వ్యర్థమే. అందుకు దేవుడు దావీదుని అంటున్నాడు, నువ్వు ఒక ప్రవక్తవయ్యా. ఎందుకయ్యా? నువ్వు దేశ క్షేమము కొరకు ప్రార్థన చేశావు, నేను తెగులు ఆపేశాను, ఆమేన్. అంతటితో మరణం ఆగిపోయింది. మరణ సంహారణ దూత వారిని దాటి వెళ్ళిపోయింది. స్తోత్రం చెప్పండి. ఒక వ్యక్తి ప్రార్థన చేస్తే అంత అద్భుతం జరిగింది. దేవునికి స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. చాలా జాగ్రత్తగా ఉండాలి మనం. కొంతమంది నోటితో పద్దాక కన్ఫెస్ చేస్తుంటారు, ఇది అవ్వదు, ఇది జరగదు, ఇది అవ్వదు, ఇది జరగదు, ఇది అవ్వదు, ఇది జరగదు. ఏంది అవ్వదు, ఏది జరగదు? నీకు అసాధ్యమైనది ఏది లేదన్నాడు ప్రభు. నమ్మిన వానికి సమస్తమును, నమ్మిన వానికి, మిగతా వాళ్ళకి కాదు. పక్షవాతం కలిగినోడు, లేచి కనీసం నడవలేనోడు మంచంలో పడుకొని ఉంటే ఆ ప్రాంతానికి యేసు ప్రభు వచ్చాడని తెలిసి అక్కడికి తీసుకొని వెళ్తే జనాలందరూ ఇంటి నిండా ఇంటి బయట, లోపలికి పోవడానికి వీల్లేదని 4 తాళ్ళు మంచం కోళ్ళకు గట్టి ఇంటిపైకి ఎక్కి ఆ పెంకులన్నీ పీకేసి మంచాన్ని కరెక్ట్గా యేసు ప్రభు ఉన్న చోట ఆ పేషెంట్ని దించినప్పుడు వాడిని చూడలేదు యేసు ప్రభు. పైనుంచి దించిన వాళ్ళని చూశాడు, ఆమేన్. హల్లెలూయా. ఎవరిని చూశాడు? వాడిని చూడలే. అసలు ఎవరు ఇల్లు ఇంత విశ్వాసం ఉంది వీళ్ళకి? అసలు వీళ్ళు ఎవరు వీళ్ళకి ఇంత విశ్వాసం ఉంది? నమ్ముట నీ వలనైతే నమ్మువానికి కొడు చాపట్ల. అది మ్యాటర్. నీకు మ్యాటర్ అర్థం కావాలి. ఇంత విశ్వాసం ఏంటి? దేవుడు వెంటనే వాడిని స్వస్థపరిచాడు. హల్లెలూయా. దేన్ని బట్టి? ఏమన్నా ఉందా? ఏం లేదు, విశ్వాసమే. నమ్మారు అంతే. నమ్మి ఈ బోధకుడు తాకితే స్వస్థత నొందుతుందని పెంకులని ఓడదీసి మంచం మీద దించారు. 12 సంవత్సరాల నుంచి ఆ తల్లి ఎన్ని తిప్పలు పడింది, ఎంతమంది వైద్యులను సంప్రదించింది, డబ్బంతా వేయబరుచుకొనేను అని దేవుని వాక్యం చెప్తుంది. 12 సంవత్సరాల నుంచి. ఒక్క నెల రోజులకే కొంతమంది నాకు చెప్పి ఏడుస్తూ ఉంటారు, నా పరిస్థితి ఇది. 12 సంవత్సరాల నుంచి ఆ బిడ్డ అల్లాడిపోతా ఉంది. యేసు ప్రభు వచ్చాడు. మోషే ధర్మశాస్త్రం ప్రకారం ఆమె కనపడితే బయట జనాలలో రాళ్లతో కొట్టి చంపాలని ఉంది. ఆమె ఎలా వచ్చిందో, కనీసం ఆయనతో ప్రార్థన చేయించుకుందామని రాలేదా ఆమె? ఆయన వస్త్రపు చెంగును, ఐ విల్ గోయింగ్ టచ్ ది గార్మెంట్, జస్ట్ గార్మెంట్,
వస్త్రపు చెంగును మాత్రమే ముడతానని చెప్పి ముసుగేసుకొని, పూర్తిగా ముసుగేసుకొని ఆమె జనాలు గుర్తుపట్టకుండా అక్కడున్న పరిస్థితులలో కేవలం యేసు ప్రభు యొక్క వస్త్రపు చెంగును ముట్టిన వెంటనే she will heal. అయిపోయి ఏం లేదాడ. బై ఫెయిత్ చెప్పండి, విశ్వాసము, నమ్మకము. ఏంటిదండి? అరే జరుగుతుందండి. ఈ కళ్ళ ముందు ఎన్ని జరుగుతా ఉన్నాయి, ఎంతమంది హీల్ అవుతా ఉన్నారు. నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తము సాధ్యము. త్రూ ద ఫెయిత్, త్రూ ద ప్రేయర్. అంతే, ఇంకా ఇదేం మార్పు లేదు ఇంకా దాంట్లో. ప్రార్థన ద్వారా, విశ్వసించుట ద్వారా మనకు కార్యములు సాధ్యమైపోతాయి. అంతే. అవి ఆలస్యం అవ్వచ్చేమో కానీ పని జరగడం మాత్రం ఖచ్చితం. నేను నమ్ముతున్నాను. ఎంతమంది నమ్ముతున్నారు? అది చాలా మంది నమ్మట్లేదు. మీకు దేవుడు ఆ నమ్మిక ఇచ్చునుగాక. కొంతమంది నిద్రపోతా ఉన్నారు మా వాళ్ళు. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. మీరు కాదులే, మా వాళ్ళకి. మీరు ఎందుకు వస్తారు మా జోలి? మేము మాట్లాడుకుంటుంటే ప్రతిసారి మీతోటి. చెప్పండి హల్లెలూయా. నిద్రపోయే వాళ్ళు, నమ్ముట నీ వలన, నమ్మాలి. వాడి చెప్తాడే ఇది అవ్వదు అంటారు, వాళ్ళు చెప్తారా ఇది అవ్వదు. ఇది జరుగుతుందా అన్నబాయి నీకు నిరుత్సాహం వచ్చేసింది. పో సైతానాలు. అంతే. చాలా జాగ్రత్తగా ఉండాలి. ప్రార్థన ఏదైనా మనకు చేయడానికి ద్వారాలు తెరుస్తుంది. భయపడాల్సిన పని లేదు. ఈరోజు నేను ఇంత ధైర్యంగా ఉన్నానంటే అదే నన్ను ఇక్కడ నిలబెట్టింది. అంతే. ప్రార్థనే నన్ను నిలబెట్టింది. ప్రార్థనే నన్ను నిలబెట్టింది. కన్నీరే నన్ను నిలబెట్టింది. ఆయన కృపే నన్ను నిలబెట్టింది. ఆయన దయే నిలబెట్టింది. అంతే తప్ప బంధువులు, రక్త సంబంధులు, స్నేహితులు, శ్రేయభిలాషులు, ఇదివరకోళ్ళు, ఇప్పుడోళ్ళు, పాతోళ్ళు, వచ్చినోళ్ళు, రాబోతున్నోళ్ళు, కొత్తోళ్ళు ఎవడు కాదు. నిన్ను నిలబెట్టింది అదే, నన్ను నిలబెట్టింది అదే. స్తోత్రం చెప్పండి. నిలబెట్టేది అదే, స్వస్థతనిచ్చేది అదే, ఇంకా కార్యములు చేసేది అదే. మన ఊపిరున్నంత వరకు మనం చేయాల్సిన పని కూడా అదే, వేరే పని లేదు ఇంకా మీకు. అందుకే యేసు ప్రభు చర్చికి ఒక పేరు పెట్టాడు. చర్చికి మనం పెట్టుకుంటున్నాంలే రకరకాల పేర్లు, కానీ చర్చికి ఒక పేరు పెట్టాడు. నా మందిరము సమస్త జనులకు. స్వస్థత మందిరం అని పెట్టలేడా? స్వస్థతలు కూడా జరుగుతున్నాయిగా. ఆరాధన చేస్తున్నాంగా, ఆరాధన మందిరం అని పెట్టొచ్చుగా. యేసయ్య డ్యాన్సులు వేస్తుంటాం అప్పుడప్పుడు, క్రిస్మస్కు పాట పాడుకుంటూ డ్యాన్సుల మందిరం అని పెట్టొచ్చుగా. జనాల మందిరం అని పెట్టొచ్చుగా. ఎవరు పెట్టాడు పేరు? నా మందిరం సమస్త జనులకు. అంటే చర్చిలోకి రాగానే మర్యాదగా ప్రార్థన చేసుకొని. మరి మీరేం చేస్తుర్రు? నన్ను ఎట్టొచ్చినావు, నేను ఆడ ఎదురు చూసి నువ్వు ఎట్టొచ్చినమే. చర్చిలోకి వచ్చినాక ఇదే లేవిడి పంచాయతీ. బయట అన్నాలు తినే కాడ ఇదే లేవిడి పంచాయతీ. ఆటోలలో లేవిడి పంచాయతీ. అన్నిటికాడ లేవిడి పంచాయతీ. కొంతమంది ఆటోలో కూర్చుంటారు, కొంతమంది అన్నం తింటా ఉంటుంటారు. రండి 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 రండి. అన్నం తినొద్దా? నువ్వంటే ఉదయం వచ్చేటప్పుడు పీకొచ్చింటావు బాగానే, ఇక్కడ తినవు. తినేటోళ్ళని తిని వాళ్ళ ఆశీర్వాద భోజనం తింటున్నారు, తప్పేముంది? అది ఆశీర్వాద భోజనం. అది ఆశీర్వాద భోజనం తింటున్నారు, పిల్లలకు పెట్టుకుంటారు. 10 నిమిషాలు లేట్ అవుతుంది. పోయి గుండ్ల కమ్మలు వేస్తాడు జాగ్రత్త, చెప్పిన మాట వినకపోతే. 10 నిమిషాలు ఉండలేరు. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. నమ్ముట నీ వలనైతే సమస్తము సాధ్యమైతాయి. నమ్మినోళ్ళందరూ కూడా ప్రార్థనా పరులుగా మార్చబడుదురుగాక. చప్పట్లు కొడుతూ దేవుని గణపరచండి. ఇంకొక వ్యక్తిని చూసుకుందాం. దేవుడు ఇంకొక వ్యక్తిని కూడా ప్రవక్త అని పిలిచాడు. ఎవరు ఆ వ్యక్తి అని అంటే సౌలు. సమూయేలు రాసిన మొదటి గ్రంథం 19వ అధ్యాయం. సమూయేలు రాసిన మొదటి గ్రంథము 19వ అధ్యాయం 20 నుండి 24 వచనాలు చదవండి. టక 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 టక.
ఇప్పుడు సౌలే వచ్చాడు. చదువు నాన్న. నాయోతులో ఉన్నాడు. దావీదు ఉన్నాడు, సమూయేలు అక్కడనే ఉన్నాడు. పో. దేవుని ఆత్మ సౌలు మీదకి వచ్చింది గనక అతను ప్రయాణము చేయొచ్చు. రామా దగ్గరనున్న నాయోతునకు వచ్చి వరకు ప్రకటించుచూ ఉండెను. ఆ వస్త్రములు తీసేశాడు. ఆనాటి రాత్రింబవళ్ళు సమూయేలు ఎదుట మర్యాదగా పడి ఉండి, లేదు పై బట్ట లేదు. అందువలన సౌలును ప్రవక్తలలో ఉన్నాడా అనే స్తోత్రం చెప్పండి. ఇంకా బైబిల్ మూసేయండి. ఇంకా నా వైపు చూడండి, కింద పెట్టేసేయండి బైబిల్. సౌలు దురాత్మ పట్టినోడు. సౌలు చెప్పండి. దురాత్మ పట్టిన సౌలు దావీదును వెతుక్కుంటూ వెళ్తున్నాడు, దావీదును చంపుదామని. అక్కడ ఒక అతన్ని అడిగాడు, రే అబ్బాయి, నేను నా గుంపులో ముగ్గురిని పంపించాను. ముగ్గురిని పంపిస్తే వాళ్ళు 3 గుంపులోళ్ళు వచ్చి అన్ని భాషలు మాట్లాడేస్తున్నారు. స్తోత్రం. ఒక గుంపును పంపిస్తే ఆ గుంపు అన్ని భాషలు మాట్లాడుతుంది. 2వ గుంపును పంపిస్తే 2వ గుంపు అన్ని భాషలు మాట్లాడుతుంది. 3వ గుంపును పంపిస్తే 3వ గుంపు కూడా ఇదేందిరా, నేను పంపించిన పని ఏంటి, వీళ్ళేంది అన్ని భాషలు మాట్లాడుతున్నారు, అసలు ఏం జరుగుతుందని చెప్పేసి అడిగితే, దావీదు నాయోతులో ఉన్నాడు, దావీదు దగ్గరనే సమూయేలు కూడా ఉన్నాడు, ఓ నువ్వేం చేసుకుంటూ చేసుకుపో అని చెప్పేసి అడ్రస్ చెప్పేశాడు. అడ్రస్ చెప్తే మనోడు మొత్తానికి ఆ నల్లాడిచ్చాలంగా ఈరోజు దొరికిండని ఓ పెద్ద ఈటె బాగా నూరుకొని అట్టనే పొడిచి గోడ కంటించాల మనోని అని చెప్పేసి మనోడు వెళ్తా ఉంటుంటే ఆ ప్రవక్తల గుంపు దగ్గరికి వచ్చేసరికి ఇతనిలో దురాత్మ తొలగిపోయి దేవుని ఆత్మ తన మీదకి దిగి వచ్చింది. ప్రవక్తల గుంపు అనండి, ప్రవక్తల గుంపు అనండి. దురాత్మ పట్టినోడు ప్రవక్తల గుంపు దగ్గరికి వచ్చేసరికి దురాత్మ వెళ్ళిపోయి ఏ ఆత్మ వచ్చింది? దేవునికి స్తోత్ర. హల్లెలూయా, హల్లెలూయా. ఏ వ్యక్తి అయితే చంపాలని వచ్చాడో ఆ వ్యక్తిలో చంపాల్సినటువంటి దురాత్మ వెళ్ళిపోయి దేవుని మహిమపరిచే ఆత్మ వచ్చి, కారణం ఏంటంటే అక్కడ ప్రవక్తల గుంపు ఉంది, ప్రవక్తల గుంపు దగ్గరికి వచ్చిండు కాబట్టి దురాత్మ వెళ్ళిపోయింది. ఏ ఆత్మ వచ్చింది? దేవుని ఆత్మ వచ్చింది. దేవునికి స్తోత్ర. మనము కూడా మనముండే గుంపును బట్టి మనం ఆశీర్వదించబడతామా, దీవించబడతామా, వృద్ధిలోనికి వస్తామా, లేకపోతే మనం ఉండే గుంపును బట్టి మనం పతనమైపోతామా, దినదినము నీరసించిపోతామా, నిరుత్సాహంలోకి వెళ్ళిపోతామని మనము ఏ గుంపుతో సహవాసం చేస్తున్నామో ఆ గుంపును బట్టి మన బతికేందో చెప్పండి. స్తోత్రం చెప్పండి. చేతులెత్తి. నువ్వు ఏ గుంపుతో ఉంటున్నావు, ఏ గుంపుతో ఉంటున్నావో ఆ గుంపు ఆత్మ నీలో పని చేస్తుంది. నువ్వు ఆత్మీయులతో ఉంటే నువ్వు ఆత్మీయుడు అయిపోతావు. నువ్వు శరీర సంబంధులతో ఉంటే నువ్వు శరీర సంబంధి అయిపోతావు. నువ్వు కోపిష్ఠులతో తిరిగితే నువ్వు కూడా గొడవలలో ఇరుక్కుంటావు. నువ్వు శాంతి, సమాధానము, క్షమాపణ, ప్రేమ కలిగిన వాళ్ళతో తిరిగితే నువ్వు కూడా అలాంటి బుద్ధులే వస్తాయి. నువ్వు పాపిష్ఠులతో తిరిగితే నువ్వు కూడా వాళ్ళ పాపాల్లో పాలిభాగస్తుడు అయిపోతావు. ఏయ్ సైతానా, నోర్మై. నువ్వు ఎలాంటి గుంపుతో తిరుగుతావో నీకు అలాంటి బుద్ధులే చెప్పరే. నువ్వు దురాత్మ సంబంధులతో తిరిగితే, నువ్వు ఆత్మ సంబంధులతో తిరిగితే, ఇప్పుడు ఈ సౌలు పట్టడానికి దురాత్మ పట్టిన వాడైనా అతను వచ్చిన గుంపు మాత్రం ఏ గుంపు? ప్రవక్తల గుంపనండి. ఎప్పుడెప్పుడు ఇడిచిపెడితే ఇంటికి పోయి అన్నం తింటామానుండ్రు. వాక్యం పట్టదు, ఏం పట్టదు. పిల్లలతో ఆటలు, సంబరాలు, ఊరికే సరదాగా వస్తుంటారు. దేవుని భయం కొంచెం కడుపులో పెట్టుకోండి.
నాలుగు మాటలు చెప్పి ప్రార్థన చేస్తే ఎవరేమంటారు నన్ను? వినండి, దేవుని వాక్యం వింటే కుటుంబాలు బాగుపడతాయి. ఈడికొచ్చి పిల్లలతో వ్యవహారాలు పెట్టుకొని పిల్లలతో ఆడుకొని ఊరికే వాళ్ళతో తిరిగితే మీకు ఏ దీవెన ఉండదు, ఊరికే పైకి అంతే. స్తోత్ర, హల్లెలూయా. నీ గుంపు ఎలాంటిదో నీ ప్రవర్తన చూస్తేనే తెలుస్తుంది. నువ్వు ఎలాంటి గుంపుతో సహవాసం చేస్తున్నావో నీ ప్రవర్తన, నీ మాటలే చెప్తాయి. అయితే మనం ఏ గుంపులో ఉండాలి అని అంటే ప్రవక్తల గుంపులో ఉందుము గాక. హల్లెలూయా. మన కుటుంబం అంతా ఏ గుంపులో ఉండాలి? మేడగదిలో ఒక గుంపు ఉంది. 120 మంది కలిసి అపోస్తుల కార్యం 2వ అధ్యాయంలో చదవద్దులే. పెంతుకొస్తు దినాన మేడగదిలోనికి ఒక గుంపు వెళ్ళింది. 120 మందిలో ఉన్నటువంటి ఆ గుంపులో పిరికివారు ఉన్నారు, అవిశ్వాసులు కూడా ఉన్నారు. పేతురు కూడా అధైర్యము పిరికితనముతో ఉన్నాడు. అయినా ఆ గుంపులో పేతురు ఉన్నాడు. అక్కడ తోమా ఉన్నాడు. తోమా అవిశ్వాసి, యేసు ప్రభు గాయాలలో ఏలిపెట్టి చూస్తే గాని నేను నమ్మనన్నటువంటి అవిశ్వాసి. అలాంటి వాళ్ళందరూ కలిసి ఒక గుంపులో ఉన్నప్పుడు, అందులో పరిశుద్ధులు కూడా ఉన్నప్పుడు, ఒకేసారి పరలోకము నుంచి దేవుని ఆత్మ దిగిరాగా అందరూ కూడా పరిశుద్ధతలోనికి వచ్చారు. అందరూ దేవుని ఆత్మను పొందుకున్నారు. అక్కడ పిరికివాడు లేడు, ఇప్పుడు అక్కడ అవిశ్వాసి లేడు. ఇప్పుడు వచ్చి భారతదేశంలో కేరళ దగ్గర ఉన్న రాష్ట్రానికి వచ్చి ఒక శిష్యుడు, తోమా అనే శిష్యుడు, భారతదేశ క్షేమము కొరకు అత సాక్షి అయిపోయాడు. ఇది మేడగదిలో ఉన్నటువంటి గుంపది. స్తోత్ర. మేడగదిలో ఏముంది? ఆత్మ, దేవుని ఆత్మ ఉంది. మేడగదిలో ఏముంది? పరిశుద్ధాత్మ వరాలున్నాయి. మేడగదిలో ఏముంది? దేవుని భయం ఉంది. మేడగదిలో ఏముంది? అన్య భాషలున్నాయి. మేడగదిలో ఏముంది? దేవుని యొక్క అగ్ని ఉంది మేడగదిలో. అక్కడికి వస్తే మనం కూడా అలా మారిపోతాం. ఎక్కడెక్కడికో తిరిగితే ప్రైజ్లా, నువ్వు పొద దగ్గరుంటే మండుతావు. ఆమేన్, హల్లెలూయా. మండే స్థలంలో ఉంటే మండుతావు. చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇతను సౌలు ప్రవక్తల గుంపులోకి వచ్చాడు. ప్రవక్తల గుంపులోకి వచ్చినందువలన ఇతను కూడా ఏమైపోయాడంటే రాత్రింబవళ్ళు పై వస్త్రము లేనివాడై ప్రకటించుచుండేను. దేవునికి స్తోత్ర. అంతకుముందు సౌలు కూతురే దావీదుని ఎగతాళి చేసింది. మందసం తీసుకొచ్చేటప్పుడు పై వస్త్రము లేనివాడై నాట్యం ఆడాడా లేదా? దావీదు నాట్యం ఆడాడా లేదా? నాట్యం ఆడినప్పుడు ఏమన్నది? అసలు మన స్థాయి ఏంది, మన లెవెల్ ఏంది, మన ఫోజ్ ఏంది, మనకున్న ధనమేంది, మన దగ్గర ఉన్న సైన్యమేంది, మన అభిషేకమేంది, మనమేంది, నువ్వేంది, ఆ యొక్క మందసము కాడ డ్యాన్స్ చేయడం ఏంది, అసలు బట్టలున్నాయో లేవో కూడా నీకు తెలియకుండా ఇదేవడం ఏందని చిన్న చూపు చూచినందువలన దేవుడు ఆమె గర్భాన్ని, దేవుడు ఎవరు విడిచిపెట్టడు. మనం విడిచిపెడితే చాలు, దేవుడు తగులుకుంటాడు అంతే. స్తోత్రం చెప్పండి. మనం విడిచిపెడితే దేవుడు తగులుకుంటాడు, మనం తగులుకుంటే దేవుడు విడిచిపెడతాడు. ఇప్పుడు మనం తగులుకుందామా, దేవుడు తగులుకుంటే మంచిదా? అంతే. మనం ఎవడి జోలి పోకూడదు. ఎవరైతే ఎగతాళి చేశారో వాళ్ళ తండ్రే ఇప్పుడు పై వస్త్రము లేనివాడై, ఇందాక మా బాబాయ్ పాట పాడిండు, ఏమి విత్తుదువో అదే పంట, చెప్పండి, అదే పంట కాస్తాను. ప్రైజ్ ది లార్డ్. సౌలు ఎందుకు ప్రవక్త అనంటే, సౌలు ఇదిగో ప్రవక్తల గుంపులోకి వచ్చాడు. ప్రవక్తల గుంపులో సౌలు ఉన్నందువలన సౌలు కూడా ఏమైపోయాడనంటే ప్రవక్త అని పిలువబడ్డాడు. హల్లెలూయా, హల్లెలూయా. నువ్వు ప్రార్థనా పరుల గుంపులో ఉంటే నువ్వు కూడా అదే పేరు పిలువబడతావు. ప్రవక్తల గుంపులో ఉంటే అదే పేరు పిలువబడతావు. పరిశుద్ధులతో సహవాసం చేస్తే అదే పేరు పిలువబడతావు. పనికి మాలతో తిరిగితే నువ్వు కూడా అదేబా ఏమని పిలువబడతావు? అలాగే
ఇటుంటే అటుంటే నువ్వు ఏ గుంపులో ఉంటున్నావో ఆలోచన చేసుకో. దేవునికి స్తోత్రం కలుగును గాక. వాక్యము దొరికే గుంపులో ఉంటున్నావా? ప్రార్థన జరుగుతున్న గుంపులో ఉంటున్నావా? ఆరాధన జరుగుతున్న గుంపులో ఉంటున్నావా? వాక్యము దొరికే గుంపులో ఉంటున్నావా? నువ్వు ఏ గుంపులో ఉంటున్నావో దాన్ని బట్టి నీకు సంరక్షణ అనేది కలుగుతుంది. పరిశుద్ధుల గుంపు ఇక్కడ ఉంది, ప్రార్థించే వారి గుంపు ఇక్కడ ఉంది, ఆరాధించే వారి గుంపు ఇక్కడ ఉంది. ఆమేన్, ఆమేన్. ప్రవక్తల గుంపు ఇక్కడ ఉంది. ఈ గుంపులో నువ్వు ఉండగలిగితే, ఈ గుంపును విడిచిపెట్టక నువ్వు గట్టిగా పట్టుకోగలిగితే, కొన్ని నెలలకు కొన్ని సంవత్సరాలకు దేవుడు నిన్ను కూడా ప్రవక్తగా మార్చిపడేస్తాడు. అంతే, ప్రవక్తగా మార్చిపడేస్తాడు. నువ్వు సరదాగా ఏదన్నా ఒక మాట అన్నా కూడా ఆ మాట జరిగిపోద్ది, అంతే, నెరవేర్చబడిపోద్ది. నువ్వు సరదాగా అన్నా కూడా జరిగిపోద్ది. ఎందుకంటే నువ్వు ప్రవక్తవు కాబట్టి రోజు నీ నాలుకతో ప్రార్థన చేసి చేసి సాధకం చేసి 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 ప్రాక్టీస్ చేసి చేసి జరుగును గాక, జరుగును గాక, అవును గాక, వెళ్ళిపోవును గాక, వచ్చును గాక, విడిపించబడును గాక అని దీవించి 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 నీ నోటిలో నుండి ఎవరైనా వచ్చి జనరల్గా మాట్లాడుతూ మాట్లాడుతూ అక్క నాకు 5 ఏళ్ల నుంచి గర్భఫలము లేదు, ప్రార్థన చేయక్కానంటే యేసు నామములో ఈ సంవత్సరం నువ్వు కన్సీవ్ అయిపోతావని నువ్వు సరదాగా మాట్లాడినా కూడా దేవుడు కార్యము చేసి దేవుడు నూతనమైనటువంటి కార్యాన్ని జరిగించుకుంటూ వస్తాడు. నువ్వు సరదాగా మాట్లాడినా జరిగిపోద్ది. అది ప్రవక్తల గుంపులో ఉంటే ఆ నోరు అంత పదును చేయబడుతుంది. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి మనము ప్రవక్తలుగా మారే అవకాశాలు ఉన్నాయి. పాత నిబంధన వాళ్ళే కాదు ప్రవక్తలు. ప్రవక్తలుగా ఎలా మారుతామో నేను చెప్పుకుంటూ వస్తా ఉన్నాను. ప్రార్థన చేస్తూ చేస్తూ, విజ్ఞాపన చేస్తూ చేస్తూ, యాచనలు చేస్తూ చేస్తూ, దేశ క్షేమము కొరకు కన్నీరు కారుస్తూ కారుస్తూ ఉండడం ద్వారా మనం ఏమైపోతాము? ఏమైపోతాం? ఆగమైపోతామా? ఏమైపోతాం? ప్రవక్తలమైపోతాం. చిన్నపిల్లలైనా, యవనస్తులైనా, పెద్దవారైనా, కొత్తగా వస్తున్న వారైనా, పాతగా వస్తున్న వారైనా, ముసలోళ్ళైనా, ఎవరైనా కూడా అనుదినము ప్రాక్టీస్, అనుదినము ప్రాక్టీస్, అనుదినము దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తూ 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 ఉంటే నువ్వు సరదాగా మాట్లాడిన మాట కూడా పరలోకం ఆమేన్ అంటదంతే. పరలోకం ఆమేన్ అంటదంతే. ఇది జరుగును కాకంటే పరలోకం ఆమేన్ అంటదంతే. ఇది అవును కాకంటే పరలోకం ఆమేన్ అంటది. ఇది ఇట్లా అయిపోవాలంటే పరలోకం ఆమేన్ అంట. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. నేను బైబిల్ కాలేజ్ చదివేటప్పుడు మా బైబిల్ కాలేజీకి రావడానికి ఒక చర్చి ఉంటుంది ఆడ. చర్చి, ఆ చర్చి పాస్టర్ ఎవరంటే మొన్న కృపన్న అని మా ప్రిన్సిపాల్ సార్ వచ్చాడు. మా ప్రిన్సిపాల్ సార్ వాళ్ళ నాన్న చర్చికి పాస్టర్. అయితే ఆ వచ్చే దారిలో గేదెలు 2 ఉన్నాయి. 2 పొడుస్తాయి అన్నమాట. ఎవరన్నా వస్తే పొడుస్తాయి. వాటిని కట్టేయని కూడా కట్టేయరు వాళ్ళు. ఆ ఒక్క దారిలోనే చర్చికి రావాలి. 2-3 సంఘటనలు జరిగినాయి, పొడిచిన సంఘటనలు. పాస్టర్ గారికి చెప్పారు, సరేలే ప్రార్థన చేద్దాంలే అన్నాడు. వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఆ గేదెలు కట్టేయండి అయ్యా, లేకపోతే ఇబ్బంది అవుతుంది మాకు చర్చికి అది అంటే వాళ్ళు కొంచెం పొగరుగా మాట్లాడారు. మీ వాళ్ళే జాగ్రత్తగా పోవచ్చుగా, పశువుల దగ్గర జాగ్రత్త పోవచ్చుగా అన్నట్టుగా వాళ్ళు కొంచెం పొగరుగా మాట్లాడారు. సాయంత్రం పూట ప్రార్థన జరుగుతుంది, వర్షం పడుతుంది. సాయంత్రం పూట శనివారం వర్షం పడుతుంది. పాపం వస్తా ఉంటుంటే విజ్ఞాపన ప్రార్థనకి ఒక ఆమెను పొడిస్తే వాళ్ళు అట్నే తీసుకొని వచ్చారు. అయ్యంత పట్టుకొని రక్తం కారుతా ఉంది. టవల్ బిర్రుకు కట్టారు. ఆమెను హాస్పిటల్కి తీసుకుపోవాలని, పాస్టర్ గారితో ప్రార్థన చేయించి తీసుకుపోవాలని తీసుకొచ్చారు. మేమందరం చూసాం, మేము భయపడిపోయాం. ఆ రక్తం అంతా కారుతా ఉంటుంటే ఆ ఎక్కకి ఇబ్బంది పడి ఆయన ఏం తిట్టలేదు, మామూలుగానే మాట్లాడుతూ ఉన్నాడు. అయ్యా ప్రార్థన చేయండి, హాస్పిటల్కి తీసుకుపోదామంటే కుర్చీలో కూర్చొని ఉన్నాడు. అప్పటిదాకా ఆయన పాస్టర్ గారు కుర్చీలో కూర్చున్నాడు. దిగ్గున లేచి, నేనే గనక సేవకున్నైతే రేపు ఉదయం కల్లా ఈ ఆటంకం తొలగిపోవాలన్నాడు. అంతే, తెల్లవారుజామునే 2 బర్రెలు చచ్చిపోయినాయి. అంతే, తెల్లవారుజామునే.
కాదు ఇది. లేచాడు కుర్చీలో నుంచి, నేనే గనక సేవకుడినైతే, దైవజనుడైతే ఈ సమస్య తీరిపోవాలి అన్నాడు. అంతే. చర్చికి వచ్చే వాళ్ళని ఎంతమందిని ఇబ్బంది పెడితే ఎంతవరకు ఊరుకుంటాం? సరే అని చెప్పేసి అయిపోయింది. ఆయన ఒక మాట లేచాడు, సీరియస్గా మాట్లాడాడు, ఆమెకు ప్రార్థన చేశాడు, హాస్పిటల్కి పంపించాడు. ఉదయం కల్లా 2 బర్రెలు చచ్చిపోయాయి. నేను వాళ్ళు వచ్చారు, వీళ్ళు ఏమన్నా చంపిర్రేమని. సంఘమంతా ఆ రోజు లేచి ఆరాధన గంట సేపు జరిగింది. ఎందుకనంటే దేవుని మందిరములో దేవుడున్నాడు. దేవుని మందిరంలో ఆయన పిల్లల జోలి ఎవరు వచ్చినా కూడా అవి బర్రెలైనా గొర్రెలైనా తుకుడా తుకుడా కరుంగే, ఏం మార్పేం లేదు. స్తోత్ర స్తోత్ర స్తోత్ర. నేనేం చెప్పడానికి ప్రయత్నిస్తున్నానంటే, నీ నోరు రోజు దేవుని సన్నిధిలో ప్రార్థన అనే ప్రాక్టీస్ చేయగలిగితే, నీ పరిస్థితుల గురించి, ఇతరుల పరిస్థితి గురించి నువ్వు సరదాగా ఒక దీవెన మాట పలికినా దేవుడు దాన్ని నిజ రూపంలో నీకు తీసుకొని వచ్చేస్తాడని చెప్తున్నా. ఆత్మ సంబంధులైన వారికి అర్థమవును గాక. అది ప్రకృతి సంబంధులకు అర్థం కాదా? రుచి. యెహోవా ఉత్తముడని రుచి చూచి తెలుసుకోండి అన్నది వాక్యం. ఉత్తుతోళ్ళకి అర్థం కాదు అది. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. కాబట్టి మనం ఏ గుంపులో ఉండాలి? ఏ గుంపులో ఉండాలి? ఏ గుంపులో ఉండాలి? ప్రార్థనా గుంపులో. ఏ గుంపులో ఉండాలి? ఏ గుంపులో? ప్రవక్తల గుంపులో. ఏ గుంపులో ఉండాలి? విజ్ఞాపన చేసే గుంపులో ఉండాలి. ఏ గుంపులో ఉండాలి? ఏ గుంపులో ఉండాలి? నువ్వు ఏ గుంపులో ఉంటావో నీ ప్రవర్తనే చెప్పేస్తుంది నువ్వు ఏ గుంపులో ఉన్నావని. కాచుకుందాం ప్రభు సన్నిధిలో. అబ్రహామును దేవుడు ప్రవక్త అన్నాడు, యోబును దేవుడు ప్రవక్త అన్నాడు, దావీదును ప్రవక్త అని పిలిచాడు, సౌలు నీచి కమింగ్ డాష్ గాడు సౌలు. కానీ ప్రవక్తల గుంపులో చేరినందువలన మనం గనక ఇలాంటి సమూహంలో చేరగలిగితే, ప్రార్థనా సమూహంలో, వాక్యము దొరికే సమూహంలో, ఆత్మ సంబంధమైన సమూహంలో, పరిశుద్ధ సమూహంలో మనం ఉండగలిగితే మనం కూడా ప్రవక్తలుగా మార్చబడతాం. దేశానికి క్షేమంగా ఉంటాం, ఇతరులకు క్షేమంగా ఉంటాం. మనం సీఎంలను దీవించే వాళ్ళం, మనం ఎమ్మెల్యేలను దీవించే వాళ్ళం మనమే, ప్రైమ్ మినిస్టర్లను దీవించే వాళ్ళం మనమే ప్రార్థనలో. ఆమేన్, హల్లెలూయా. ఈ చేతులతో ఎమ్మెల్యేలకు ప్రార్థన చేశాను నేను. మన నారాయణ రెడ్డి గారు కూడా ఇక్కడికి వచ్చినప్పుడు ఎమ్మెల్యే గారు ఇక్కడ ఫుల్ పీట్ మీద ఎక్కి ఆయనను దీవించాను నేను. నేనెంత, ఆయన ఏడా? ఎమ్మెల్యే నారాయణ రెడ్డి గారు ఎక్కడ? ఆయన స్థాయి ఏంది, ఆయన గొప్పతనం ఏంది, ఆయన వైభవం ఏంది? నేనెక్కడ? కారణం ఏంటంటే అభిషేకము ద్వారా ఇది సాధ్యమవుతుంది. నేను దీవించే స్థాయిలో ఉన్నాను, ఆయన దీవించబడే స్థాయిలో ఉన్నాడు. ప్రైజ్ ది లార్డ్. నేను వేరే ఊరు, దేవరాజుగడ్డ దగ్గర వేరే ఊరు వెళ్తే అక్కడ కూడా ఎమ్మెల్యే వచ్చాడు, ఎర్రగొండపాలెం ఎమ్మెల్యే. ఆ మీటింగ్కి ఆయన ప్రార్థన చేయించుకున్నాడు. పాస్టర్ గారు ప్రార్థన చేయండి పాస్టర్ గారు అన్నాడు. మైక్ పట్టుకొని అంతమందిలో ప్రభువా నీ దాసుని దీవించు, ఆశీర్వదించు, ముఖ్యంగా ఆత్మరక్షణ దయచేయని ప్రార్థన చేశాను. దేవునికి స్తోత్ర. దేవుడు మనల్ని ఆశీర్వదించే స్థాయికి ఎందుకు తీసుకొస్తాడనంటే మనం ప్రార్థనా పరులమైతే తీసుకొని వచ్చేస్తాడు. అధికారుల కొరకు మనమే చేయాలి, దేశ క్షేమం కొరకు, గ్రామ క్షేమం కొరకు, మనుషులందరి కొరకు మనమే ప్రార్థనలు చేయాలి. వాళ్ళు ఎవరో మనకు తెలియకపోయినా మనల్ని దీవించే స్థాయిలో ఉంచాడు. మన దగ్గర ధనం లేకపోవచ్చు, సొంత ఇల్లు లేకపోవచ్చు, పొలాలు లేకపోవచ్చు, స్థలాలు లేకపోవచ్చు, మంది మార్బలము లేకపోవచ్చు, కండబలం అండబలము లేకపోవచ్చు, కానీ దేవుని అభిషేక శక్తి మన పైన ఉంది. దేవుని అభిషేకం ఉంది మన పైన. మనం ఆశీర్వదించబడతారు ప్రజలు. దేవునికి స్తోత్ర. అద్భుతమైన మాట ఏంటంటే నిర్గమకాండంలో, ఆదికాండంలో అద్భుతమైన మాట ఏంటంటే, నాకు అస్సలు బ్రతుకు తెరువు కొరకు యాకోబు ముసలితనములో పిల్లలందరినీ 70 మందిని తీసుకొని ఐగుప్తుకు వస్తే, ఐగుప్తు ఫరో రాజు వచ్చి అతని దగ్గర తల వంచితే
బ్రతుకు తెరువు కొరకు వచ్చినటువంటి యాకోబు అతని మీద చేతులుంచి ఆశీర్వదించాడంట. కదా, అది నీకు అర్థం కాకపోయినా అసలు ఐగుప్తు రాజును యాకోబు ఆశీర్వదించడం ఏంది? అసలు ఏం చిన్న విషయం అనుకుంటున్నాం? అది యాకోబు తన సంతతితో 70 మందితో అక్కడ కరువు వచ్చాడు యోసేపు దగ్గరికి. కానీ యాకోబు యబ్బోకు రేవు దగ్గర ఆశీర్వదించబడిన వ్యక్తి. దేవునికి స్తోత్ర. ఎక్కడ? యబ్బోకు రేవు దగ్గర ఆశీర్వదించబడిన వ్యక్తి. ఒక అన్యుణ్ణి, వాడు రాజైనా సరే, తల వంచి నిలబడితే ఇతని చెయ్యి పైన ఉంది, నీవు ఆశీర్వదించబడి చిలకాలం రాజుగా పరిపాలించదువుగాక. అది నీ స్థాయి. స్తోత్రం చెప్పండి. అది నీ రేంజ్. నీ రేంజ్ నీకు తెలియక నిరుత్సాహపడిపోతున్నావు. నీ రేంజ్ ఏందో తెలుసుకో. నువ్వు పోరాడాల్సింది ప్రార్థనలో. చెప్పండి, ముగిస్తున్నా చెప్పండి. ఎక్కడ? నువ్వు ఏడవాల్సింది జనాల దగ్గర కాదు. ఎక్కడ? ప్రార్థనాపరుడు ఎక్కడ ఏడుస్తాడు? ఎక్కడ ఏడుస్తాడు అండి? దేవుని సన్నిధిలో ఏడుస్తాడు. నేను ప్రార్థనాపరుడు. అప్పుడు దేవుని దగ్గర నుంచి ఏమి కావాలనో, దేవుడు ఎప్పుడు ఇవ్వాలనో, ఎప్పుడు చేయాలనో అవన్నీ చేసుకుంటూ వస్తాడు. కాబట్టి ఈ నలుగురి వలె మనము కూడా ఆ లెక్కలోనికి వచ్చుదుముగాక. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన తండ్రి, విశేషమైన నీ కృపను బట్టి నీకు వందనాలు. ప్రియ బిడ్డలను మీరు దర్శించండి తండ్రి. ప్రార్థన చేస్తూ